చూసుకోవడానికి సంవత్సరానికి ఒక్కసారైనా మీరు ఇట్లాంటి ఉచిత అదే విధంగానే మనం మన బాడీని కూడా అప్పుడప్పుడు మనం కూడా వెళ్ళి మీరు అక్కడ కూడా చేసుకోవచ్చు. బాగా డబ్బు ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. దయచేసి అలాంటి కేసెస్ మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. అదే నేను గమనించాను, మా ఆదివాసీ ముందు కూడా అక్కడ యాక్షన్స్ ఎక్కువ జరిగేవాడు. లేటెస్ట్ లో కుటుంబం ఇద్దరు చనిపోయారు అక్కడ, ఎవ్వరికి ఐడెంటిటీ రాలేదు. ఆ తర్వాత చూసుకున్నట్టు సార్ చెప్పినట్టు అదే ఏరియాలో సుమారు వికలాంగులు 9 కుటుంబాలు ఉన్నాయి. 9 మంది ఉన్నారు అక్కడ. అదే ఆ స్పాట్ వికలాంగులు ఉన్నారు. పురుషుని ఎంతో చక్కగా పుట్టిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వికలాంగత్వమో లేకపోతే ప్రాణం వదిలేసేమో జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఇక్కడ చాలా మంది పిల్లనే అనుకోవద్దు. దయచేసి ఆటో ఎక్కాలంటే ఒక్కరు వెళ్ళాలంటే భయం, అమ్మ ఏం చేస్తే ఆటో వాళ్ళని మీరు వాళ్ళతో స్నేహితులు ఫ్రెండ్ గా ఆనందం అమ్మా నేను నీకు ఆనందం అనుకో, నీకేం బెంగలేదు, నేను సీక్రెట్ చేస్తానని ధైర్యం ఇవ్వండి. పబ్లిక్ కి ఇప్పటికి కూడా చాలా మంది లేడీస్ ఆటో ఒక్కరే ఉంటారు, రాత్రి ప్రయాణం కదా అన్న ప్రయాణం ఉంటుంది. అలాగే ఈ ముఖ్యంగా ఈ లారీ ప్రయాణంలో ఎక్కడ ఆగిపోయినట్లయితే మనకు గతంలో మా బాబుకు ఎయిడ్స్ కేసులు ఉన్నాయంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ, ఎవరైతే ట్రాఫిక్ ఉంటే అది ఎక్కువ ఉంటా అంటారు మనకి యూనివర్సిటీలో ఉన్నప్పుడు. దయచేసి ఏదైతే మనకి మచ్చగా మారాయో అవన్నింటినీ కూడా మీరు బయటకు రండి. మరో తరానికి మీరు మార్గదర్శకం మారండి. కేవలం ఎవరైతే బయలు ఉన్నారో వాళ్ళు కూడా మనసు ఉన్న వాళ్ళు దీంతో సమాజంలో ఉన్న మనుషులే, వాళ్ళు కూడా మనసుతో పాటు కుటుంబాలు ఉంటాయి. ఒక చక్కని విధానంతో ముందుకు వచ్చి ఈ యొక్క మానవ సమాజానికి మీరు కూడా మార్గదర్శకం కోరుకుంటున్నారు. సెట్ అయిపోయింది. 20% ఉంటాయి, ఎందుకంటే మనం డేటా మన దగ్గర నుంచి. నమస్తే. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మన డ్రైవర్ సోదరులందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేయాలనే ఉద్దేశంతో కిమ్స్ సవేరా హాస్పిటల్ యాజమాన్యము, అలాగే మన ప్రీతమ నాయకులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే కదిరి వారి ఆధ్వర్యంలో నడిపించాలని ఒక ముఖ్య కోరికతో ఇవాళ మెడికల్ క్యాంప్ పెడతా ఉన్నాము. ముఖ్యంగా ఆరోగ్యం అనేది అందరికీ ఇంపార్టెంట్. ఆరోగ్యం లేకుండా ఏది చేయలేము. కాబట్టి వాహన సోదరులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వాహనాలు నడిపి 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరిక. అలాగే మనం రోడ్డు వెంబడి చూస్తూ ఉంటాం, చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ 2 వీలర్స్ అయితేనేమి, 4 వీలర్స్ అయితేనేమి, ఆటోలు అయితేనేమి, ట్రాక్టర్ ట్రాలీ, ఇలా చాలా వెరైటీ ఆఫ్ వెహికల్స్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా తగిన లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ అనేది ఒక సర్టిఫికేట్. అది ఎవరైతే మీకు టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. చాలామంది ఒక 25 to 30% ఆఫ్ ది పీపుల్ వాళ్ళ నెగ్లిజెన్స్ తోటి లైసెన్స్ అవసరమా అనే నిర్లక్ష్య ధోరణితో వాహనాలు నడపడము, ప్రమాదాల బారిన పడి వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం హైవే మీద కానీ ఈ కదిరిలో ఎక్కువగా ఈ చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయడము, మోటార్ సైకిల్ జిగ్జాగ్ డ్రైవింగ్, వీలు పైకి లేపడము, ఇది నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. కానీ దానివల్ల నీవు ప్రాణాలు కోల్పోవడమో లేదా కాలు చెయ్యో విరిగి నీ యొక్క భవిష్యత్తును నువ్వే అర్ధాంతరంగా కుంటుపడేట్టుగా చేసుకుంటున్నావు. తల్లిదండ్రులారా, మీరందరూ మీ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వండి. అంతేకాని పిల్లలకి ఏజ్ నిండని పిల్లలకి చేత వాహనాలు నడిపించడము, వాళ్ళ చేత కట్లు కొట్టించేసి కింద పడి కట్లు కట్టించుకునే పరిస్థితికి రానియకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వండి. అలాగే వాళ్ళు ఏదో అడిగినారని చెప్పి మీరు మంచి మంచి వాహనాలు, కాస్ట్లీ వాహనాలు అయితేనేమి, లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న వాహనాలు అయితేనేమి తీయించడము, దానివల్ల అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా కూడా పిల్లలకు డ్రైవింగ్ సరిగా రాకపోతే కింద పడి తల పగలు కొట్టుకోవడము, కాలో చేయి విరగొట్టుకోవడము, ఇందువల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రుల బాధ్యత నెరిగి మన పిల్లలకి ఇలాంటి వాహనాలు ఇవ్వకుండా తగు జాగ్రత్తలు వహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటనివ్వండి. అలాగే చాలామంది మనం రోడ్డు మీద చూస్తుంటాం, స్పీడ్గా పోవడము,
అటు ఇటు క్రాస్ చేయడము, ఓవర్టేక్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఓవర్టేక్ చేయడము, జంతువులు ఉన్న ప్యాసింజర్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నా కూడా ఎవరిని కూడా పట్టించుకోకుండా స్పీడ్గా వెళ్ళడం అనేది కూడా నేరము. లైసెన్స్ లేకుండా ఏదైతే మనం వాహనం పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తికి మినిమం 5,000 రూపాయల జరిమానా, 3 నెలల జైలు శిక్ష విధించే ఆస్కారం ఉంది కాబట్టి, అలాగే ఆ బండి యజమానికి కూడా 5,000 రూపాయల జరిమానా, అతనికి కూడా జైలు శిక్ష వేసే చట్టాలు కఠినంగా వస్తున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా లైసెన్సులు తీసుకోండి. ఎందుకంటే పరీక్షలు ఇక్కడే జరుగుతాయి కాబట్టి బాగా నేర్చుకుని వచ్చి పరీక్షల్లో పాస్ అయ్యి లైసెన్సులు తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ప్రమాదం జరిగినా మీరు కాపాడుకోవచ్చు. కాబట్టి అందరూ రహదారి సూచనలు పాటించండి. ఇవాళ హెల్త్ చెకప్ పెట్టిన కిమ్స్ సవేరా డాక్టర్ల సహకారంతో, మన ప్రీతం ఎమ్మెల్యే గారి సౌజన్యంతో అందరితోటి ఇక్కడ అందరూ వచ్చినారు వాహన శోధకులు. వారందరూ కూడా ఆరోగ్యాన్ని పరీక్షలు చేయించుకొని అందరూ హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 37వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మనం కదిరి ఆర్టీఓ ఆఫీస్ నందు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దీని యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే డ్రైవర్స్కి అట్లీస్ట్ వాళ్ళ ఐ విజన్ ఎంత ఉంది, వాళ్ళ బీపీ నార్మల్ ఉందా, ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికుల భద్రతకు వాళ్ళే కారకులు అవుతున్నారు. కాబట్టి వాళ్ళను మేము మోటివేట్ చేయడానికి ఇక్కడ మనం ఒక కిమ్స్ సవేరా వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు టౌన్లో ఉన్న ఆటో వాళ్ళకి, లారీ అసోసియేషన్ వాళ్ళకి అండ్ ఇంకా సిటిజన్స్ కూడా అవకాశం ఉంటే వచ్చి ఇక్కడ చెక్ చేసుకుని అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్, వాళ్ళ మెడికల్ టీము, ఆప్థమాలజీ వింగ్ అంతా వచ్చారు ఇక్కడికి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. అంటే మనం ఇది ఉద్దేశము మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేదేమంటే, మనము హెల్త్ కంఫర్టబుల్ ఉన్నప్పుడే డ్రైవ్ చేయాలి. సో ఐ టెస్ట్ చేసుకోవడం మనం చాలామంది పెద్దలు చేసుకోరు. వాళ్ళు ఏదో రొటీన్గా బండి కనపడుతుంది కదా అని వెళ్తారు. అది లాంగ్ విజన్ కనిపించక కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి. లేట్ అవర్స్ డ్రైవింగ్లో కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో వాటి మీద మేము ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ రహదారి భద్రతా వారోత్సవాలు అనేది జనవరి 16th to ఫిబ్రవరి 15th పెట్టారు. మేము ఈ వారోత్సవాలంతా మేము అవేర్నెస్ క్యాంప్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నాము. ఇవి అయిన తర్వాత కొంచెం దీని మీద ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. సో లైసెన్స్ లేని వాళ్ళు కానీ ఇన్సూరెన్స్ కట్టకుండా తిరుగుతుంటారు చాలామంది, సేఫ్టీ ఉండదు వాటికి. ఇటువంటి వాటి మీద కూడా మేము లైసెన్స్ లేకపోతే 100% మేము వాళ్ళకి హెవీ ఫైన్స్ ఉంటాయి. దీనికి బాధ్యతగా తల్లిదండ్రులు కూడా వహించాలి. తల్లిదండ్రులు పిల్లలకి ఏదో బండి ఇచ్చేసినాము, వాళ్ళు అడిగినారు, మనం వాళ్ళ కోరికలు తీర్చామనే ఉద్దేశం ఉండకూడదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మనం ఒక పిల్లడు బండి ఇస్తున్నామంటే లైసెన్స్ ఫస్ట్ ఇప్పించి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళే ఇంట్లో పిల్లల్ని ఎవరు చేయాలి, ఫస్ట్ తల్లిదండ్రులు చేయాలి. డిపార్ట్మెంట్ నెక్స్ట్ రోడ్ మీద చేస్తుంటుంది. కాలేజీలో కూడా మేము చాలా కాలేజీలో వెళ్ళి కండక్ట్ చేస్తున్నాము. ఇక మీద కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఎన్ఫోర్స్మెంట్ అనేది మేము ఫిబ్రవరి 16th నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఫైన్ అమౌంట్స్ అనేది లైసెన్స్ లేకపోతే ఒక 5,000 ఫైన్ ఉంది, హెల్మెట్ లేకపోతే 1,000 రూపీస్ ఫైన్ ఉంది, ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 ఫైన్ ఉంది. ఈ విధంగా వాళ్ళు ఆ ఫైన్స్ ఒకసారి కట్టారంటే వాళ్ళ లైఫ్లో మళ్ళీ మర్చిపోకుండా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని లైసెన్స్ లేకుండా బయటికి రారని మేము భావిస్తున్నాము. ప్రభుత్వం కూడా ఇదే మీద దృష్టి పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం, 2 వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. 2 వీలర్స్లో చనిపోయిన వ్యక్తులు అందరూ కారకులు హెల్మెట్స్ లేనందువల్ల. సో మేము ప్రతి ఒక్క సిటిజన్ని కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి రోడ్డు మీదకి రావాల్సింది. అది మీ ద్వారా, మీడియా ద్వారా మీరు ప్రజలకి ఎంత మెసేజ్ అంటే మీ ద్వారా వెళ్తారు. మేము ఏదో ఒక రోజు చేసి ఇక్కడ చెప్పినంత మెసేజ్ పోదు. సో దయచేసి మీడియా మిత్రులు కూడా మరోసారి కోరుకుంటున్నాను, మీ ద్వారా మెసేజ్ ఇవ్వాల్సిందే.